తో పెట్టిన విద్య పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా నిజం అనేది చెబితే ఆయన తల ఏదో 100 చెక్కలవుతుందన్న పాపం ఆయనకు బహుశా ఉందో ఏమో గాని పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్ధాలే చెప్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఆయన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒక్కసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడా పెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులెత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా